హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గోధుమ రవ్వతో దోశ చేస్తున్నానండి. మిక్సీలో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, కొంచెం అల్లం వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇది కొంచెం మిక్సీ అయ్యింది. ఇప్పుడు కలిసి పెట్టుకున్న పిండి వేసుకుందాం. దీంట్లో నేను ఒక టీ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతో కొంచెం గోధుమ రవ్వ తీసుకున్నాను. అదే కప్తో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే దానికి 1.5 కప్పు పెరిగేసాను. పెరిగేసి 5 నిమిషాలు నానబెట్టాను. ఇప్పుడు ఇది వేసుకొని మిక్సీ చేసుకుందాం. పిండి రుబ్బుకున్నానండి. సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసాను. కొంచెం వంట సోడా వేస్తున్నాను. కొద్దిగా వేస్తున్నాను. ఇది ఆప్షనల్. మా అమ్మ అయితే వేయదు, కాకపోతే నేను కొంచెం వేస్తున్నాను, వస్తాయో లేదని. అంతే. వంట సోడా వేసాం కదండి, మంచిగా కలుపుకోవాలి పిండి. నేను ఆల్రెడీ కలిపాను. ఇలా ఉండాలి, కొంచెం జారుతూ ఉండాలి. అంత గట్టి కాదు, అంత నీళ్ళు కూడా కాదు, మీడియం ఉండాలి. దీంట్లో కొంచెం నేను రైస్ వేసాను. రాత్రి కూడా నిన్న రైస్ ఉండే, కొంచెం వేసినాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే బాగానే వస్తాయి. దోశ అయితే బాగానే వచ్చిందండి. తినేసి చూడాలి ఎలా వస్తుందని. పెనానికి అయితే ఏం అంటుకోలేదండి, బాగానే వస్తుంది దోశ. ఇలాగే ఇంకో 2-3 వేసుకుందాం. ఉల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం లావుగానే వస్తుందండి. వేయకపోతే నార్మల్గా వేసుకోవచ్చు. నార్మల్ దోశ ఎట్లా వేసుకుంటే అట్లా వేసుకోవచ్చు. దీనికి కొంచెం నెయ్యి రాస్తానండి నేను. కొంచెం ఇట్లా నెయ్యి రాసుకుంటాను. నాకు ఇష్టం ఇలా తినడం, అందుకే రాస్తాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి.